కేసీఆర్ గారు రంగంలో దిగారు కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమనుకున్నారు, భయపడతారంటారా లేదంటారా? ఇప్పుడు కేసీఆర్ గారు ఎవరినో భయపెట్టాలనో బెదిరియాలనో లేకపోతే ఎవరి మీద జులుం ప్రదర్శించడానికి రావట్లేదు కేసీఆర్ గారు. వారికి గతంలో కేసీఆర్ గారు వారికి ఒక టైం ఇచ్చిండు, ఒక 2 years హనీమూన్ పీరియడ్. ఒక చూద్దాము, కొత్తగా వచ్చిండు, ఆయనకు అనుభవం లేదు, చేస్తాడు కదా అన్నట్టు ఆయనను కొంత ఇడిచిపెట్టిండు. ఒక 2 years దాటిపోయింది, మొన్న December 9 నుంచి 2 years అయిపోయింది. కాబట్టి ఇప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ ఆజే ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మాకు కూడా 39 ఎమ్మెల్యేలను గెలిపించారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు. కాబట్టి వాళ్ళ పక్షాన మేము నిలబడాలి. వీళ్ళు ఏదైతే ఇచ్చారో వీళ్ళ యొక్క మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి 6 గ్యారంటీలు 420 హామీలు ఏవైతే ఉన్నాయో వాటి మీద యాజ్ ఏ బీఆర్ఎస్ పార్టీగా రేపటి నుంచి ఎట్లా కార్యాచరణ రూపొందించాలనే ఉద్దేశంలో భాగంగా ఇలా కార్యవర్గ సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. అంతే తప్ప ఆయన ఏదో భయపెట్టాలనే, రేవంత్ రెడ్డిని భయపెట్టాలని మాకు అలాంటి ఏం లేవు. రేవంత్ రెడ్డిని భయపెట్టడానికి జనాలు ఉన్నారు, రేవంత్ రెడ్డిని భయపెట్టడానికి కార్యకర్తలు ఉన్నారు. కేసీఆర్ గారు అవసరమా? వాడు ఎంత రేవంత్ రెడ్డి చిన్న బచ్చ పిల్లగాడు కేసీఆర్ ముందు. కాబట్టి అలాంటి ఏది లేదు. రేపటి రోజున నిత్యము జనాలలో కేసీఆర్ గారు తిరుగుతారు, నిలబడతారు, కొట్లాడతారు, వాళ్ళు ఇచ్చినటువంటి హామీల మీద ప్రశ్నిస్తారు బ్రదర్. ఇప్పుడు మరి 2028లో రేవంత్ రెడ్డి మళ్ళీ నేనే సీఎం అవుతాను సవాల్ విసురుతున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం? ఇగో 2028లో అవుతా అంటాడు, 2128లో కూడా అవుతా అంటాడు. ఆయనకి ఏమున్నది, ఏదన్నా అంటాడు. ఎందుకంటే జనాలు నిన్ననే కర్రు కాల్చి వాత పెట్టారు, నిన్న ముడ్డి మీద తన్నీరు జనాలు పంచాయతీ ఎలక్షన్లలో చూసారు కదా మనమంతా. వాళ్ళు గవర్నమెంట్లో ఉండి కూడా 34% జనాలు ఇవాళ బీఆర్ఎస్ పార్టీని నిలబడ్డారు అని అంటే ఆ రకంగా కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని కోరుకుంటా ఉన్నారు జనాలు ఊళ్ళల్లో. అలాంటిది ఏమీ లేదు. వాళ్ళని అసలు కనీసము వాడు 2028 వరకు నేనే ఉంటానంటే వాళ్ళ పక్కనున్నోడు సబ్స్టిట్యూట్గా ఉన్నారు, జనాలు చూస్తూ ఉన్నారు, వెయిటింగ్ పీరియడ్లో ఉన్నారు. వీడు ఎప్పుడు పోతే నేను ఎప్పుడు వస్తా అని వాళ్ళ పక్కనే ఉన్నారు జనాలు. కాబట్టి అలాంటి ఆలోచన ఎటువంటి ఏది లేదు. జనాలు నిర్ణయిస్తారు. వీడెవడండి, గెలుపోవటములు జనాలు నిర్ణయిస్తారు. మంచి చేస్తే ఉంటాడు, లేకపోతే పీక్తాడు. ఇప్పటివరకు 2 సంవత్సరాలు అయింది. వాడు మంచి చేసిండా? మంచి ఏం చేయలే కదా. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏమైనా ఫుల్ఫిల్ చేసిండా? చేయలే కదా. ఎవ్రీథింగ్ జనాలు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. కర్రు కాల్చి వాత పెడితే నా కొడుకు ఎక్కడో పాతాళానికి పోతాడు. వాళ్ళు కనీసం డిపాజిట్లు కూడా రావు, వాళ్ళకి గుర్తుపెట్టుకోను. 100కు పైగా సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలవబోతున్నారు. కేసీఆర్ గారు ఇప్పుడు మీటింగ్ అయిన తర్వాత సభల్లోకి వస్తారన్నారు ప్రజల దగ్గరికే రావడానికి ఇప్పుడు కార్యాచరణ రూపొందిస్తూ ఉన్నారు. రేపటి నుంచి మా యొక్క జనవరిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మెంబర్షిప్ జరుగుతుంది. గ్రామ స్థాయిలో కమిటీలు ఏర్పడతాయి, మండల స్థాయి కమిటీలు ఏర్పడతాయి, జిల్లా స్థాయి ఏర్పడతాయి, అదేవిధంగా రాష్ట్ర స్థాయి కమిటీలు ఏర్పడతాయి. ఎవ్రీథింగ్ ఒక స్ట్రక్చర్ ఏర్పాటు చేసి రేపటి నుంచి మా యొక్క కార్యాచరణ బీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ గారు ఆదేశిస్తారు, నడుస్తూ ఉంటుంది. వీళ్ళు ఇచ్చిన హామీలను విడిచిపెట్టేది లేదు బ్రదర్. వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు 420 హామీలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కొట్లాడదాము. వీళ్ళు ఒక్క వర్గానికి కాదు, ఉద్యోగులను మోసం చేసిళ్ళు, నిరుద్యోగులను మోసం చేసిళ్ళు, కార్మికులను మోసం చేసిళ్ళు, రైతాంగాన్ని మోసం చేసిళ్ళు, ఎట్ ద సేమ్ టైం రిటైర్డ్ అయిన ఉద్యోగులను కూడా మోసం చేసిళ్ళు. వీళ్ళు ఏ వర్గం, వీళ్ళ యొక్క వ్యాపారస్తులను కూడా మోసం చేసిళ్ళు, రియాల్టర్లు మోసపోయారు వీళ్ళ చేతుల్లో. ఏ వర్గం కూడా సుఖంగా లేదు. కాబట్టి వాళ్ళందరినీ కూడగడతాం, వాళ్ళతోటి అంత కార్యాచరణ రూపొందిస్తాము. ప్రజాస్వామ్యబద్ధంగా ఏ విధంగా ఏం చేయాలనేది, ఏ విధంగా ముందుకు పోవాలి, పార్టీని బలోపేతం ఏ విధంగా చేయాలి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను ప్రజలల్లో జనాలల్లో ఎట్లా ఎండగట్టాలనే ఆలోచనతోటి ఒక పంతా రూపొందించుకొని ముందుకు పోతాం. వీళ్ళని ఎండగడతాం ప్రజలల్లో. ఏది అర్థం కాలేదు. నీకు వాళ్ళు ఇప్పుడు కృష్ణాకు సంబంధించిన వాటా, మనకైతే రావాల్సిన వాటను ఇవాళ ఇక్కడ ఎండగట్టి ఆయనకు సంబంధించిన బాబు గారి కోసము ఇలా అమ్ముకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. కాబట్టి మనకు కృష్ణా నుంచి ప్రధానంగా 3 జిల్లాలకు బాగా నీళ్ళు అవసరము. పాలమూరు, అదేవిధంగా నల్లగొండ, అదేవిధంగా ఖమ్మంలో కొంత భాగం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళ యొక్క సంస్కారం వల్ల, వీళ్ళ యొక్క దిక్కుమాలిన పాలన వల్ల ఇవాళ నీళ్లు తీసుకుపోయే ప్రయత్నం అక్కడ ఆంధ్రకు సంబంధించిన పాలకులు చేస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని అరికట్టాలంటే కేసీఆర్ గారు రాబోతూ ఉన్నారు. పాలమూరు నెర్రలు పడ్డ నేలలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు కేసీఆర్ గారు తీసుకొచ్చిన నేలతోటి ఇలా పచ్చబడ్డాయి. అలాంటి పచ్చబడ్డిన నేలని ఇలా ఎండగొట్టాలనే ఉద్దేశాలు బాగా వీళ్ళు దుర్మార్గమైన పరిపాలన చేస్తూ ఉన్నారు, ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతిదీ ఎండగడతారు. కేసీఆర్ గారు జనాలకు పోతారు, అడుగుతారు, నిలదీస్తారు, అందరినీ ఈ జాగృతం చేస్తారు. వీళ్ళు చేస్తున్నటువంటి నీళ్ళ దోపిడిని ప్రజలలో ఎండగడతారు. మాకంత దౌర్భాగ్యం లేదండి. ఇప్పుడు బీజేపీకి
మీరు క్షేత్రస్థాయిలో చూసుకుంటే ఇండిపెండెంట్ల కంటే తక్కువ వచ్చేది వాళ్ళ పర్సంటేజ్. బీజేపీలకి ఇండిపెండెంట్ల కంటే వాళ్ళకు పర్సంటేజ్ తక్కువ వచ్చింది. వాళ్ళతో మాకేంది పొత్తు, నువ్వు గమ్మతున్నావు గమ్మత్తు. ఇప్పుడు వాళ్ళు ప్రతి కాన్స్టిట్యూన్సీలో ఒక్కడు కూడా గెలవాలి, ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీలో ఒక్కడు కూడా గెలవాలి. బీజేపీకి సంబంధించిన సర్పంచులు వాళ్ళ ఓట్ బ్యాంకు 0.0000 ఉన్నది. అలాంటి బీజేపీకి బీఆర్ఎస్కి పొత్తు ఎట్లా పెట్టుకుంటుంది అనుకుంటారు మీరు? అలాంటప్పుడు పొత్తే పెట్టుకునే అవసరం ఉంటే ఇదే కేటీఆర్ మీద ఈడీ రాదు, ఇదే కేటీఆర్ మీద సిబిఐ రాదు, ఇదే కేటీఆర్ మీద ఏసీబీ రాదు. అదే పొత్తు పెట్టాలనుకుంటే అదే కాళేశ్వరంకి సంబంధించిన కమిషన్లు తీసుకున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా, దాని మీద కూడా ఎంక్వైరీ జరగదు. ఎక్కడ కూడా బీఆర్ఎస్ బీజేపీ పొత్తు పెట్టుకోదు. ఎందుకు పెట్టుకోదు అని అంటే వాళ్ళ గ్రౌండ్లల్లో నిన్న సర్పంచ్ ఎన్నికలలో చూసుకుంటే 1-2 కూడా ఎక్కడ గెలవలేదన్నా. ఎందుకు పొత్తు పెట్టుకుంటారు వాళ్ళతోటి? ఇండిపెండెంట్లు ఎక్కువ గెలిచారు ఇంకా వాళ్ళకంటే. అలాంటి బీజేపీలకు మాకేం పొత్తు? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ మీద కొట్లాడుతుంది ఏకైక పార్టీ ఏదైనా ఉన్నాడంటే బీఆర్ఎస్ పార్టీ. ఏకైక నాయకుడు ఎవడైనా ఉన్నాడంటే అది కేటీఆర్. నిత్యం అడుగుతా ఉన్నాడు కదా, నిత్యం జాగృతం చేస్తూ ఉన్నారు కదా వాళ్ళను. వాళ్ళు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు. ఆయన కూడా తెలంగాణ రాష్ట్రానికి ఏం తీసుకొచ్చిన ఏం ఒరగబెట్టింది లేదు. అలాంటప్పుడు గవాలతోటి ఆ గాడిదలతోటి మాకేం పొత్తన్నా? జనాలంతా మా పక్షాన ఉన్నారు, జనాలంతా మాతోటి ఉన్నారు, ప్రజలంతా మా పక్షాన ఉన్నప్పుడు అలాంటప్పుడు గవాలతోటి మీకు అవసరం లేదు, పొత్తు పెట్టుకోరు. ఆ ఆలోచన కూడా వద్దు.